నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. పేదల కడుపు నింపేందుకు అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్న ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. అన్నా క్యాంటీన్‌కు రూ. 1,10,116 విరాళం ప్రకటించిన జీవీ. పశు వైద్య శిబిరాల ఏర్పాటు రైతులకు ఆర్థికంగా లాభసాటిగా ఉంటుందన్న నస్రాపేట పశు వైద్య ఉప సంచాలకులు డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పి రామారావు. పెద్ద కంచెలో గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరం. తెలుగు యువత నాయకుడు వెంకట్రావు కారుకు గుర్తు తెలియని దుండగులు నిప్పు. విచారణ చేపట్టిన పోలీసులు. పేదల కడుపు నింపేందుకు అన్నా క్యాంటీన్ను ప్రారంభించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని తల్లి పిల్లల వైద్యశాల వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శుక్రవారం ప్రారంభించారు. క్యాంటీన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జీవీ మాట్లాడుతూ ఇస్కాన్ అక్షయ పాత్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ల నిర్వహణ కొనసాగుతుందని వివరించారు. పేదలకు కడుపు నింపే ఈ అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు లీలావతి మ్యారేజ్ డే సందర్భంగా రూ. 1,10,116 విరాళం ఆయన ప్రకటించారు. ఎన్టీఆర్ పై అభిమానంతో పట్టణానికి చెందిన సురేంద్ర రూ. 11,000తో పాటు మునయ్య రూ. 5,000 విరాళాన్ని ప్రకటించి చెక్కులను ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చేతుల మీదుగా మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. అన్ని దానాల్లో కంటే అన్నదానం చాలా గొప్పది. అలాగే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని చాటి చెప్పినటువంటి మహానాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు. ఆ సమాజంలో ఉన్న పేదవాళ్ళని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. డబ్బున్న వాళ్ళకి ప్రభుత్వం సపోర్ట్ అవసరం లేదు. ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో అలాంటి వారి రోజు కూలికి 300, 400 కూలి కష్టపడి రోజంతా కష్టపడి తక్కువ సంపాదించే వాళ్ళకి, కార్మికులకి, పేదవాళ్ళకి ఈ అన్నా క్యాంటీన్ల ఆవశ్యకత చాలా ఉంది. దాన్ని గుర్తించిన చంద్రబాబు గారు గతంలో తెలుగుదేశం పాలనలో అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడి ఆకలి తీర్చారు చంద్రబాబు గారు. మళ్ళీ మధ్యలో జగన్ ప్రభుత్వం వచ్చినాక అన్నా క్యాంటీన్లు మూసేపిచ్చాడు. తండ్రి రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టి జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు మూసేపించడం సిగ్గుసేటు. ఏం పేదవాడికి అన్నం పెట్టడం తప్ప? 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి గొప్ప పథకాన్ని, పేదల ఆకలి తీర్చే పథకాన్ని అరే చంద్రబాబు గారు ప్రారంభిస్తే జగన్ ప్రభుత్వం వచ్చినాక మూసేశారు. కానీ ఈరోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు జోడి సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ జోడి. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్లడం కోసం, నిరుద్యోగ సమస్య పరిష్కరించడం కోసం, దేశంలోని రాష్ట్రాన్ని నంబర్ 1 గా తీర్చిదిద్దడం కోసం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసి పనిచేయడం జరిగింది. చరిత్రలో ఎప్పుడు రాని విధంగా రిజల్ట్ ఇచ్చారంటే ఎన్డీఏ ప్రభుత్వం మీద ప్రజలకున్న నమ్మకాన్ని ఈరోజు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. నరేంద్ర మోడీ గారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. అందుకే ఈ రోజు ఇక్కడ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం నాకెంతో సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ రోజు మా అందరికీ అవకాశం వచ్చింది. అన్నా క్యాంటీన్ ప్రారంభించే అవకాశం వచ్చింది. నియంత పాలన చేసి అన్నా క్యాంటీన్లు మూసేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు రిటర్న్ గిఫ్ట్ 11 సీట్లు ఇచ్చి రిటర్న్ గిఫ్ట్ తో పనిష్మెంట్ ఇచ్చారు ప్రజలు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా వైసీపీ గత పాలకులు, గుర్తుపెట్టుకోవాలా. ప్రజలందరూ ఎంతో సహాయ సహకారాలు అందించినందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, కౌన్సిలర్స్ కు, అలాగే పట్టణ ప్రముఖులకు అందరికీ ప్రత్యేక, ఎన్డీఏ నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భర్త కనిపించడం లేదని భార్య ఫిర్యాదు చేసిన సంఘటన వినుకొండ పట్టణంలో చోటు చేసుకుంది. వినుకొండ పట్టణంలోని ఇందిరానగర్ కు చెందిన 55 సంవత్సరాల బాలరాజు ఈ నెల 18వ తేదీ నుంచి కనిపించడం లేదని అతని భార్య బాలగురువమ్మ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. స్కూటీపై ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన భర్త తిరిగి రాలేదని, మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని సిఐ శోభన్ బాబు తెలిపారు. వినుకొండ పట్టణంలో మరమ్మతులకు గురైన
వీధి లైట్ల స్థానంలో నూతన లైట్లు ఏర్పాటుకు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా కాలిపోయి వెలగని వీధి దీపాల స్థానంలో విజయవాడ నుండి టెక్నీషియన్ని పిలిపించి 80 వాట్స్, 40 వాట్స్, 20 వాట్స్ రేంజ్ లైట్స్ అన్నిటినీ 2 రోజుల్లో రిపేర్ చేయించనున్నట్లు వెల్లడించారు. ప్రతి చోట సిబ్బంది ద్వారా త్వరితగతిన ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పశు వైద్య శిబిరాల ఏర్పాటు రైతులకు ఆర్థికంగా లాభసాటిగా ఉంటుందని నస్రాపేట పశు వైద్య ఉప సంచాలకులు డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పి రామారావు తెలిపారు. వినుకొండ మండలం పెద్దకంచర్ల గ్రామంలో శుక్రవారం నాడు గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నస్రాపేట పశు వైద్య ఉప సంచాలకులు డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పి రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 50 గేదెలకు గర్భకోశ పరీక్షలు నిర్వహించి ల్యాబ్ పరీక్షలు నిర్వహించి చికిత్స అందజేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈపూరు మండల సహాయ సంచాలకులు డాక్టర్ పి శ్రీనివాసమూర్తి, వినుకొండ మండలం పశు వైద్య అధికారి డాక్టర్ బిల్లా శేఖర్, కొర్రముట్ల పశు వైద్య అధికారి పి గోపాల్ నాయక్, నూజండ్ల పశు వైద్య అధికారి దిరిశాల వెంకట శివాజీ, పశు వైద్య అధికారి మనోజ్ మరియు పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమం వినుకొండ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా దోమల లార్వా పెరుగుదల, ఇంటి ఆవరణలో పెరిగే దోమల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు. వీటి నివారణ చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ కూడా వచ్చేసినాయి. పెద్ద అయిపోయినాయి, చూసారుగా హుస్సేన్, పెద్ద అయిపోయినాయి. అది సో వీటిలో మనం తెచ్చే ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో పెట్టాలి. ఇవి వేస్తే మందు కొడితే ఆటోమేటిక్ వారం రోజులు ఇది అయిపోతాయి. మన దగ్గర ఏం మందు ఉందో అది నామ్స్ ప్రకారం అది చేయించమని చెప్పండి. ఓకేనా? మడ్డాలు వేసినా చచ్చిపోతాయి. భారతీయ జనతా పార్టీ అఖిల భారత స్థాయిలో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024లో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు పురేంద్రేశ్వరి ఆదేశానుసారం వినుకొండ పట్టణంలో శివయ్య స్తూపం సెంటర్ లో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు శిబిరం ఏర్పాటు చేశారు. కోట్రు పూర్ణచంద్రరావు శిబిరాన్ని సందర్శించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. మోడీ నాయకత్వంలో భారతదేశం సురక్షితంగా ఉందని, జిల్లా అంతా కూడా మంచి సానుకూలత భారతీయ జనతా పార్టీ పట్ల ఉందని, అనేకులు కొత్త వారు కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేరుతున్నారని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ వినుకొండ పట్టణ అధ్యక్షులు ఆడిటర్ రాఘవులు మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే భారతదేశం ద్విగుణీకృత ఉత్సాహంతో అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందని, భారతదేశం సురక్షితంగా సమృద్ధిగా అభివృద్ధి చెందాలన్నా, మన సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టాలన్నా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే సాధ్యమవుతుందని, కాబట్టి బీజేపీ సభ్యులుగా చేరి భారతదేశాన్ని అభివృద్ధి బాట పట్టించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మేడం రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వినుకొండ పట్టణంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా శివయ్య స్తూపం దగ్గర పబ్లిక్ దగ్గరలో ఉండి సభ్యత్వం చేపించాలని ఆలోచనతో సమావేశం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఎక్కువ మంది నరేంద్ర మోడీ గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు ఆకర్షితులై అలానే భారతీయ జనతా పార్టీ బలోపేతానికి అందరూ కూడా ఎక్కువ మంది సభ్యత్వం చేసుకోవాలని మనం చేస్తా ఉన్నాము. అట్లానే 2వ తారీఖు సెప్టెంబర్ 2వ తారీఖు నడ్డా గారి చేతుల మీదుగా నరేంద్ర మోడీ గారు సభ్యత్వం తీసుకున్నారు. ఆ రోజు మొదలైంది. 3వ తారీఖు ఆంధ్రప్రదేశ్లో దగ్గుబాటు పురంధరేశ్వరి గారు రాష్ట్ర అధ్యక్షులు వారు తీసుకున్నారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. అట్లానే 4వ తారీఖు పల్నాడు జిల్లాలో ఆలోక సుధాకర్ బాబు ఆధ్వర్యంలో అందరూ కూడా సభ్యత్వం తీసుకోవడం జరిగింది. జిల్లాలో 4వ తారీఖు నుంచి మొదలై అన్యూయంగా పల్నాడు జిల్లాలో సభ్యత్వ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో కూడా సభ్యత్వం చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా దాదాపు ఈ జిల్లాలో దాదాపు 20 ఏళ్ళ సభ్యత్వం దాకా కూడా పూర్తి కావడం జరిగింది. ప్రాజెక్ట్ పెట్టుకున్నాం, మ్యాక్సిమం దానికి అయ్యేటట్టు చేయాలనే పరిస్థితిలో ఉన్నాం. దాన్ని పూర్తయ్యే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తోడ్పడతారని, నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి అనూహ్యంగా స్పందన వస్తుందని చెప్పేసి మనం చేస్తూ అందరికీ నమస్కారం అండి. ఈ రోజున
దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమాల్లో భాగంగా వినుకొండ పట్టణంలో కూడా మరి ఈ రోజున సభ్యత్వ కార్యక్రమం శివైస్తవ సెంటర్లో మరి ఏర్పాటు చేయడం ఉంది. ప్రజలకు దగ్గరగా ఉండేందుకు, సభ్యులు మరి తేడాలు సులువుగా ఉండేందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని శివైస్తవ సెంటర్లో మరి ఏర్పాటు చేయడం ఉంది. ప్రజలు అయితే నేను ఈ రోజున ఒకటే అమలు చేస్తూ ఉన్నాను. ప్రజలు కూడా ఆలోచించాలి. ఏ ప్రభుత్వం అయితే మీకు సంక్షేమ ప్రకారం పథకాలు అందిస్తుందో, ఏదైతే మీకు సేవ చేయడానికి మోడీ గారు ఇచ్చిన పథకాలు ఇస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఉందని చెప్పి ఈ సందర్భంగా చేస్తాను. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, ఈరోజు రైతు భరోసా కానివ్వండి, ఉచిత బియ్యం కానివ్వండి, లేకపోతే డోక్రా గ్రూపులకి మనం పెంచడం కానివ్వండి, చూసుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు ప్రవేశించిన పథకాలని అమలు చేస్తూ ఉన్నాను. అంతేకాదు మిత్రులు, ఈ రోజున మరి ఈ సందర్భంగా నేను ఈ రోజున ఒక విషయంలో ఖండించడం కూడా జరుగుతూ ఉంది. వినుకొండ ప్రజలు మరి అధిక సంఖ్యలో బీజేపీకి మద్దతు ఇస్తూ భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవాలని చెప్పి సందర్భంగా ఈ రోజున ఈ వినుకొండ కాన్స్టిట్యున్సీలో పల్లెల్లో కూడా ఈరోజు కార్యక్రమం జరుగుతామండి. ఇప్పటికే మరి నేను 5 మండలాలు కూడా పర్యటించడం జరిగింది. ముఖ్యంగా వెనుకబడ్డ ప్రాంతం అయితే బొల్లాపల్లి మండలం అయితే 61 బూతులు ఉంటే ఈరోజు దాదాపు 45 బూతులు కూడా ప్రతిరోజు కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అట్లే మన పల్లెల్లో ఈరోజు పట్టణంలో రకరకాలు మరి అందరూ కూడా సంసిద్ధులు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ప్రజలు కూడా పూర్తి మద్దతు మీరు అందరూ కూడాను భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేరాలంటే సందర్భంగా మనం చేస్తూ చెప్పండి. ఈరోజు భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ప్రపంచంలో కూడా భారతదేశం అంటే గౌరవం పెరిగింది. మనం ఇప్పటిదాకా తీసుకునే వాళ్ళగా ఉన్న భారతదేశం ఈరోజు ఇచ్చే వాళ్ళగా మారింది. మనం కరోనా వ్యాక్సిన్ కూడా 36 దేశాలకి దానంగా ఇచ్చాము. రైతు భరోసా, బియ్యం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు వినుకొండ పట్టణంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వం కోసం మేము తిరిగినప్పుడు మంచి స్పందన లభిస్తుంది. ప్రజల్లో కూడా మంచి సానుకూలత ఉంది. ఆయుష్మాన్ భారత్ ద్వారా అనేక మందికి ఇప్పుడు 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకు కూడా ఉచితంగా వైద్య సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ అన్ని దృష్ట్యా ప్రజలు మంచి స్పందన లభిస్తుంది. ఇంకా మిగతా వాళ్ళు కూడా మిస్త్రికాలు ఇచ్చి కానీ లేదా కార్యకర్తలు కలిసి కానీ సభ్యత్వం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. బొల్లాపల్లి మండలం మూగుచింతలపాలెం గ్రామానికి చెందిన తెలుగు యువత నాయకుడు వెంకట్రావు కారుకు గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. తన నివాసం వద్ద కారు పార్క్ చేసి నిద్రిస్తున్న సమయంలో డీజిల్ పోసి నిప్పండించడంతో మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల వాళ్ళు చూసి మంటలను ఆర్పేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు. వెంకట్రావు, మాది బొల్లాపల్లి మండలం మూగుచింతలపాలెం గ్రామం. గత 2 సంవత్సరాల నుంచి ఎస్వి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అండ్ దీనిలో భాగంగా నిత్య అన్నదానం కానివ్వండి, పిల్లలకి పుస్తకాల పంపిణీ కానివ్వండి, మెడికల్ క్యాంపులు కానివ్వండి, ఇలా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులుగా ఉండటం జరిగింది. సో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మేము తీవ్రంగా శ్రమించి కష్టపడి పార్టీ రావడానికి మా వంతుగా కృషి చేశాం, మా ఊరు గ్రామస్తులు మేమందరం. సో దీనిలో భాగంగా జీవి ఆంజనేయులు గారిని ఎమ్మెల్యేగా అండ్ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మా కోరిక కూడా నెరవేరింది. బట్ ఇది తట్టుకోలేని మేము కష్టపడ్డాము తెలుగుదేశం పార్టీకి. ఇది తట్టుకోలేని కొంతమంది వైసీపీ వాళ్ళు రాత్రి మా మీద హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. హత్యా ప్రయత్నంలో భాగంగా నా కారుని పూర్తిగా తగలబెట్టడం జరిగింది. వెనక భాగం అంతా పూర్తిగా తగలబెట్టడం జరిగింది. సమయానికి అక్కడ నిద్రిస్తున్న మా బంధువులు వాళ్ళందరూ, ఇంటి పక్కన వాళ్ళందరూ వచ్చి తక్షణమే స్పందించడం వల్ల పెను ప్రమాదం తప్పింది. నేను 2 సంవత్సరాల క్రితం ఈ కారు కొనుక్కున్నాను, 25 లక్షలు పెట్టి, అల్కాజర్ కారు. సో రాత్రి దీని మీద పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. వెనక భాగం పూర్తిగా కాలిపోయింది. వెంటనే తక్షణమే మా బంధువులు వీళ్ళందరూ వచ్చి స్పందించి నీళ్లు పోసి ఆర్పేశారు, లేకపోతే పెను ప్రమాదమే జరిగేది. సో గతంలో కూడా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇలా పలు రకాలుగా ఇబ్బందులు గురి చేయటం, గొడ్డలు పట్టుకొని తిరగటం, ఇలాంటి కార్యక్రమాలు చాలా చేశారు. సో దీని మీద పోలీసు వ్యవస్థ ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం రాకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాత్రి అప్పటికప్పుడు ఎస్ఐ గారు స్పందించి అప్పటికప్పుడు వచ్చి బాగా స్పందించారు. సో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మాత్రం జరగకూడదు.
సో ఇక్కడ ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. సో దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం వినుకొండ మండలం దొండపాడు గ్రామంలో శుక్రవారం ప్రారంభించగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 100 రోజుల ఎన్డీఏ పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలతో ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకుంటుందన్నారు. అవ్వాతాతల పెన్షన్ 4,000 రూపాయలు, వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు, లక్షలాది మంది పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు, యువత భవిష్యత్తుకు మెగా డిఎస్సి, ప్రజల ఆస్తుల భద్రతకు ల్యాండ్ టైటిలింగ్ రద్దు, వరద బాధితులకు ఆదుకోవడం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతుందన్నారు. కేంద్రం రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాలు ఉన్నాయని, ప్రజల కోసమే పనిచేస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. ఇది మంచి ప్రభుత్వం. 100 రోజుల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాల్ని ప్రజలందరికీ తెలియచెప్పడం కోసం బాధ్యత అయినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ప్రజల ముందుకు వచ్చింది. 100 మంచి పనులకు పైన చేసి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఎన్డీఏ ప్రభుత్వం, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ ఒక కొత్త చరిత్ర సృష్టించారు. గతంలో 5 సంవత్సరాల వైసీపీ పాలనలో 5 ఏళ్లు చేయలేని పనులు 100 రోజుల్లో చాలా మంచి పనులు చేశారు. వాళ్ళు 5 ఏళ్లలో సాధించలేకపోయిన పనులు, ఇలాంటి మంచి పనులు ప్రజలకి తెలియచెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. మన రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు టీము ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో సాధించిన విజయాలకి ఆశ్చర్యపోతున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారంటే దానికి కారణం ఈరోజు ప్రజలందరికీ మొదటి 100 రోజుల్లోనే మంచి పరిపాలన అందించి ఇది మంచి ప్రభుత్వం అని ఈరోజు ప్రజలు ఒక రాజముద్ర వేశారు. ప్రజలు గట్టిగా చప్పట్లు కొట్టి ఎన్డీఏ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అభినందించాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నా. దీంట్లో భాగస్వామ్యం అయినటువంటి ప్రజలందరికీ నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో అనేక మంచి పనులు జరిగిందంటే దానికి కారణం ప్రజలందరూ మంచి నిర్ణయం తీసుకున్నారు. రాక్షస పాలన మాకొద్దు, జగన్మోహన్ రెడ్డి నియంత పాలన మాకొద్దు, మాకు కావాల్సింది ప్రజల ఆస్తులకి, ప్రాణాలకి రక్షణ కల్పించేటువంటి, ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం ఇచ్చేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కావాలి అని ప్రజలందరూ కోరుకున్నారు. అందుకే 93% ఎమ్మెల్యేలు గెలిపించారు. అట్లాగే గతంలో ఎప్పుడు లేని మెజార్టీ, వినుకొండ 30,000 పైన మెజార్టీ అంటే ఎవరు మనం చూడాల. అంత మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపించిన మీ అందరికీ నేను ఎంతో రుణపడున్నా. 30,000 పైన మెజార్టీ వినుకొండలో ఎవరు గెలవాలా? మీ అందరూ నన్ను నమ్మకంతో మరొక్కసారి ఎన్డీఏ ప్రభుత్వంలో మీరుండాలి, మన ప్రాంతాన్ని, వినుకొండ ప్రాంతాన్ని మీరే అభివృద్ధి చేయగలరని నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటానని మీ అందరికీ నేను మాటిస్తున్నా. గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి, చంద్రబాబు గారి పాలనకి కొద్ది తేడా చెప్తాను. మన చంద్రన్న, మన ఎన్డీఏ ప్రభుత్వం, మన పవన్ కళ్యాణ్ గారు ఏకదమ్లో మొదటి నెలలోనే 1,000 రూపాయలు పెన్షన్ పెంచి, ఆయన 250 పెంచితే ఈయన 1,000 రూపాయలు పెన్షన్ పెంచి 3,000 4,000 పెన్షన్ చేసి 3,000 పెన్షన్ 4,000 చేసి గతంలో 3 నెలల పాత 3 నెలలకు కూడా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు కూడా 1,000 రూపాయలు కూడా కలిపి ఈ 4,000 గతంలో నెలకు 1,000 చొప్పున 3,000, 3 నెలలకు 3,000, మొత్తం 7,000 ఒక్కొక్క కుటుంబానికి, అర్హులందరికీ 7,000 పెన్షన్ పెంచారు ఒకేసారి. ప్రతి నెల 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేసి దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఒక చరిత్ర సృష్టించింది. అలాగే పెన్షన్లు సకాలంలో ఇవ్వలేకపోయారు జగన్మోహన్ రెడ్డి పాలనలో. ఇప్పుడు 1వ తారీఖే 65 లక్షల మందికి ఈ రాష్ట్రంలో పెన్షన్, ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపించినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వానికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలనుకుంటున్నా. అలాగే ఈరోజు డిఎస్సి టీచర్ ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని ఎన్నో మాయమాటలు చెప్పి ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేకపోయారు జగన్మోహన్ రెడ్డి పాలనలో. కానీ మన చంద్రబాబు గారు 16,000 పైన ఉద్యోగ అవకాశాలు, టీచర్లకి మెగా డిఎస్సి 16,437 టీచర్ ఉద్యోగాల పోస్టులు, డిఎస్సి పోస్టులు ప్రకటించారు. రిక్రూట్మెంట్ కూడా తొందరలో పూర్తి చేస్తారని మీ అందరికి మనవి చేస్తున్నా.
16,437 ఉద్యోగాలు ప్రకటించారు. టీచర్ ఉద్యోగాలు ప్రతి పల్లెటూరులో కూడా మంచి నాణ్యమైన ఉద్యోగాలు విద్యను అందించాలి. పేద పిల్లలు పల్లెటూరులో చదువుకున్న వాళ్ళు ఎవరుంటారు? ఈ రోజుల్లో పేద విద్యార్థులు ఉంటారు. పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలకి మంచి నాణ్యమైన విద్య ఇవ్వాలని టీచర్స్ నియామకం ఖాళీ ఉన్న టీచర్లన్నీ నియమించాలని 16,437 పోస్టులు భర్తీ చేయడానికి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు నేను ఎన్డీఏ చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వినుకొండ పట్టణం కాలువకట్ట దగ్గర సబ్ స్టేషన్ నందు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యాలయాన్ని వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేసే ప్రధాన డిమాండ్ సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని వెల్లడించారు. మరి ఈ రోజు విద్యుత్ రంగంలో ప్రధాన పాత్ర 1104 యూనియన్ పోషిస్తుంది. గత 75 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేసి కార్మికుల హక్కుల మీద 1104 యూనియన్ ముందుకు నడిపించింది. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చింది. గత ప్రభుత్వంలో కార్మికుల హక్కులను కాలరాసి మాకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లు రాలేదు. ఇప్పుడు వచ్చింది ప్రజా ప్రభుత్వం. మరి మేము ఏ రాజకీయ పార్టీకి పొత్తు లేని పార్టీ అయినప్పటికీ కూడా ఒక ప్రాంతంలో నివసిస్తున్నాం కాబట్టి ప్రాంతీయవాదులుగా మా బాధ్యతగా ప్రజాస్వామ్యంలో మరి మేము ఈ ప్రభుత్వం రావడానికి మా వంతు కృషి రాష్ట్రం అంతటా కూడా తీసుకొచ్చాం. మరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ఆ విషయం తెలియపరిచాం. మరి గత ప్రభుత్వంలో కార్మిక సంఘాలతో కూడా మాట్లాడడానికి ఇబ్బంది పడే పరిస్థితి, దానికి అనుగుణంగానే ఈ రోజు ఫలితాలు చూశారు. మరి ఎప్పటికప్పుడు చర్చల ద్వారానే మా సమస్యలని ప్రభుత్వం జోక్యం చేసుకొని అధికారుల ద్వారా మరి పరిష్కరిస్తారని, ప్రభుత్వం మారినప్పటికీ కూడా అధికారుల పద్ధతి మారలేదు. మరి ఎప్పటికైనా పెద్దలు శాసనసభ్యులు మరి అలాగే విద్యుత్ శాఖ మంత్రి గారితో కూడా చర్చలు జరిపాం. మీ అందరి సహాయ సహకారాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరకు కూడా మీరు పట్టుకెళ్తే మా సమస్యలు పూర్తిగా వివరిస్తాం. మొన్న జరిగిన పరిణామం, విపత్తు పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా విద్యుత్ రంగంలో ఉన్న మా ఎంప్లాయీస్ కుటుంబాలను పక్కన పెట్టి ఆ విపత్తు పరిస్థితుల్లో కూడా విధి నిర్వహణలో నిమగ్నమై ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి. మరి ఇటువంటి ప్రాణాలు త్యాగం చేసే క్షేత్రస్థాయి సిబ్బంది మరి ఈ 1104 యూనియన్ ఒక బాధ్యతగా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే దిశలో ప్రయాణం చేస్తున్నాం. మరి అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆర్థికంగా ఇబ్బంది ఉన్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా, ఆర్థిక స్తోమత లేనప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనులను పారదర్శకంగా గమనించి మా వంతు సహకారం 10,60,00,000 మరి విరాళంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశాం. మరి మీ అందరూ కూడా గమనించారు. మరి మీరు కూడా చొరవ తీసుకొని ఏదైతే దీర్ఘకాలికంగా సమస్యలు ఉన్నాయో వాటి మీద కూడా మాకు ఒక ఆలోచన ఇవ్వాలి. మరి ఎనర్జీ ఎస్టేట్ అన్నవి తమకు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది విద్యుత్ శాఖ మంత్రి గారికి. మరి రిక్రూట్మెంట్ కి దాదాపుగా 5 సంవత్సరాలు అవుతుంది. అటు సచివాలయం అంటున్నారు, ఇటు విద్యుత్ శాఖ అంటున్నారు. సరైన గైడ్ లైన్స్ లేక రెండు వైపులా కూడా నలిగిపోయిన పరిస్థితి. ఇదివరకైతే ఉద్యమాలు ఎన్ని కూడా చేపట్టి చాలా వరకు కొంచెం భయపడేవాళ్ళు. మరి ఎందుకంటే లాస్ట్ టైం టీఆర్సీ విషయంలో మాత్రం చాలా మెత్తగా ధోరణిలో చూపించారు. అలాగే బ్లాక్ మెయిల్ టెండెన్సీ కూడా దానివల్ల కారణం అయ్యి ఉండొచ్చు. బట్ ఏదైనా సరే మళ్ళా తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ దీనికి ఎలక్ట్రిసిటీ దానికి ప్రైవేట్ బాగా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. ఆయన సంస్కరణల వల్ల యాక్చువల్ గా ఫస్ట్ ఏపీఎస్సీబీ అన్ని కూడా నుంచి డిస్కాములు, ట్రాన్స్పోర్ట్ అనుకో ఇన్ని కూడా డివైడ్ అయ్యి ఈ విధంగా అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధిలో భాగంగా ఇది కూడా ఎంప్లాయీస్ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మేము భావిస్తున్నాను. అలాగే 1104 కూడా తన శాయశక్తిలో కృషి చేసి ఈ యొక్క ఎంప్లాయీస్ యొక్క క్షేమానికి వాళ్ళ యొక్క డిఫెక్ట్స్ కానీ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కానీ అన్న ఉంటే సాల్వ్ చేస్తామని భావిస్తున్నాము. ఈ అడ్డాలో మన గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి ఈ వినుకొండలో నిర్మించినటువంటి ఈ దేవాలయం లాంటి మన యూనియన్ ఓపెన్ చేసేందుకు వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ డయాస్ మీద ఉన్నటువంటి నా తోటి
నాయకులకు, అధికారులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి కార్మిక సోదరులకు, ప్రజలకు, అన్నిటికీ మించి మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక్కళ్ళు ముందు మాట్లాడినటువంటి వారందరూ కూడా చెప్పారు. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో యూనియన్ బిల్డింగ్లు ఉన్నాయి. మరి సబ్ డివిజన్ స్థాయికి కూడా ఈరోజు కొండల గారు తీసుకొచ్చి ఇంత కార్యక్రమాన్ని చేశారంటే వారికి అభినందించక తప్పదు. మరి ఇలాంటి కార్యక్రమాల వల్లనే మన యూనియన్ ప్రతిష్ట కూడా పెంపొందించుకోవడానికి వీలుంటుందని మనవి చేస్తూ, సమస్యల మీద కొంతమంది మాట్లాడుతూ తెలియజేయడం జరిగింది. పిఆర్సీ అరియర్స్ విషయం రాష్ట్ర ప్రభుత్వంలో, ప్రభుత్వంలో బాగా ఇచ్చుకుంటూ వచ్చారు. మరి ఈ ప్రభుత్వం ఏర్పాటై 5-6 నెలలు అయినది, ఇన్స్టాల్మెంట్ రాలేదనే విషయాన్ని మా దృష్టికి తెచ్చారు. 5-6 నెలలు కాలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి, మొన్ననే 100 రోజులు పూర్తి చేసుకుంది. అప్పటికి నెల ఇస్తా వచ్చారు. ఇప్పుడు 2 నెలలు అంటే పోయిన నెల 20వ తారీఖు ఇవ్వవలసినటువంటిది ఇవ్వలేదు. ఈ రోజు 20వ తారీఖు. మరి 2 డ్యూ ఉన్నాయి, పోయినది ఇది. నిన్న గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారిని దీని మీద కలవడానికి ప్రయత్నం చేశాం. ఆయన అధికారికంగానే మనకు అపాయింట్మెంట్ ఇచ్చి మినిస్టర్ గారు అర్జెంట్ గా రమ్మన్నారని చెప్పి జేఎండీ గారితో మాట్లాడమని చెప్పారు. దాని తర్వాత మనం జేఎండీ హెచ్ఆర్డీ గారితో మాట్లాడితే హెచ్ఆర్డీ గారు అకౌంట్స్ వారందరూ కూడా పిలిపించి మరి అరియర్స్ అనే విషయాన్ని మనం ఇవ్వాలి కదా. మరి పీపీఏలకు వారికే ఎప్పుడు డబ్బులు ఇచ్చుకుంటూ పోతే కార్మికులకు కూడా కింద పనిచేసేటువంటి వారికి డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా అనే విషయాన్ని కూడా వారికి చెప్పి ఖచ్చితంగా వీలైతే ఈ రోజు కానీ రేపు కానీ ఏర్పాటు చేస్తాం. అలా కాని పక్షం 1వ తారీఖున 2 ఇన్స్టాల్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి గౌరవ జేఎండీ గారు చెప్పారని తమ దృష్టికి తీసుకొస్తూ, చాలా సీనియర్ మోస్ట్ యూనియన్ ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి కార్మిక సోదరుల కోసం మొదటి నెలలోనే పెన్షన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పెన్షన్ వారం రోజులు లేటుకి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. 1వ తారీఖు పెన్షన్ కాదు, 1 నెల చాలా లేటుగా పెన్షన్లు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పులు పాలు చేసి పెన్షన్లు ఇచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు. రోడ్లు ఎక్కడ చూసినారు కానీ గుంటలు పడిపోయిన 5 సంవత్సరాల్లో ఒక రోడ్డేలా పంట గుంతలు పోర్చలేదు. అది జగన్మోహన్ రెడ్డి పాలన. అప్పటి నుండి ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో లక్షలాది మందికి ఉద్యోగాలు ఇస్తామో ఒక ఉద్యోగం ఇలా, ఓ టీచర్ పోస్ట్ ఇవ్వలేదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు 16,437 టీచర్ ఉద్యోగాల్ని భర్తీ చేయడంలో శ్రీకారం చుట్టారు. ఆ కార్యక్రమం పూర్తి చేస్తారు. ఈరోజు మన వినుకొండలో కూడా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. 5 రూపాయలకే పేదవాడికి అన్నం. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యూనియన్ సభ్యులందరికీ మా అన్నదమ్ములు ఎప్పుడు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, మరి 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నందువల్ల జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు ఇంకా మన వెంటబడుతున్నాయి. అందువల్ల మరి రెగ్యులైజ్ చేయడానికి, పర్మనెంట్ చేయడానికి కొంత సమయం పడుతుంది. అంచెలంచెలుగా నేను చేయమని చెప్పి దాన్ని ఈ సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని యూనియన్ సభ్యులందరూ కూడా నేను మనవి చేస్తున్నా. అలాగే గ్రామ సచివాలయంలో సిబ్బంది వాళ్ళు ఎనర్జీ అసిస్టెంట్స్ అంటే ఈరోజు వాళ్ళ జీతాలు ఇస్తుంది మన సంస్థ ద్వారానే, గవర్నమెంట్ సంస్థ. మరి అలాంటప్పుడు ఈ రోజు వాళ్ళని ఎల్ఎంఎల్ లైన్మెన్లుగా, జూనియర్ లైన్మెన్లుగా వాళ్ళకి పోస్ట్ ఇచ్చి వాళ్ళు క్వాలిఫైడే. ఈరోజు గ్రామాల సచివాలయంలో ఎనర్జీ అసిస్టెంట్ గా ఉన్నటువంటి వాళ్ళు మనకు కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఉంది. వాళ్ళని డిపార్ట్మెంట్ కి పూర్తి బాధ్యత అప్పచెప్తే ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మంచి అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించవచ్చు. డిపార్ట్మెంట్ మానిటరింగ్ లో పెడితే గవర్నమెంట్ అధికారులు వాళ్ళని ఇంకా పూర్తి స్థాయిలో ఉపయోగిస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. దీన్ని కూడా మన రవికుమార్ గారు, మన విద్యుత్ శాఖ మంత్రి గారు, నాకు మంచి మిత్రులు గుర్తుపట్టి రవికుమార్ గారు తప్పనిసరిగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. మరి ఈరోజు 7,000 మంది పైగా ఉన్నటువంటి ఈ ఎనర్జీ అసిస్టెంట్స్ ని జూనియర్ లైన్మెన్ గా తీసుకొచ్చి వాళ్ళు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ 10,61,60,00,000 విరాళాన్ని ఇచ్చినటువంటి వరద బాధితులకు ఆదుకున్నందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.